చెప్పేది అడుగుతున్నావు. ఇప్పుడు ఉన్న దేవుళ్ళు అందరూ సృష్టించి వాళ్ళ దేవుళ్ళని ఎందుకన్నా? దేవుళ్ళు ఎందుకన్నారంటే దేన్ని బట్టి వాళ్ళ దేవుళ్ళు అని చూస్తాం. మనిషి యొక్క ఒక ఉన్నతమైన స్థితికి సంకేతం అంతేరా, అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా నీకు సహాయం చేస్తే దేవుళ్ళలాగా వచ్చి సహాయం చేసేది అంట కదా. అంటే నీవే, కానీ నీ మైండ్ కరప్ట్ అయిపోయింది. ఏ కరప్షన్ లేని ఒకనొక ఇప్పుడు మనిషి గొప్పవాడు ఎందుకంటున్నాం, మామూలు మనుషులకు ఉండే ఆ స్టూపిడ్నెస్ అతనికి లేవని ఆ వ్యక్తికి, ఒక వ్యక్తికి అట్లా ఏ మచ్చ లేని ఒకనొక స్థితి అన్నట్టు. అది దాన్ని మనం దేవుడు అని పిలిచాం. మనిషి కల్పన, మనిషి సృష్టి. ఎట్లయితే పార్టీలు పెట్టుకున్నారు కదా, ఏ పార్టీ పెట్టినా దేనికోసం పెడతారు చెప్పరా? ప్రజలకు సేవ చేయడానికి కదా. మరి ఇన్ని పార్టీలు ఎందుకు? అందరూ ఒక పార్టీ చేరితే అయిపోదా? పార్టీ మనసు సృష్టి. అట్లాగే దేవుళ్ళు కూడా ప్రజలకు సేవ చేయడం అనేది ఒక లక్షణం. అయితే మేమే సేవ చేస్తామని చెప్పుకోవడం ఇంకోటి కదా. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీని తిట్టుకుంటూనే ఉంటారు కదా, ఇంకొక ఎండు లేదు. స్టిల్ అందరి లక్ష్యం సేవనే అంటున్నారు. ఆ మూల తత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. దైవం అంటే వెదర్ ఇట్ ఈస్ జీసస్ ఆర్ సంబడి ఆర్ వాట్ ఎవర్, ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు పార్టీ సింబల్ని చూడకు, జరుగుతున్న వర్క్ చూడు, మూలాన్ని చూడు. అటు చూసినప్పుడు అన్ని పక్కకు జరపాల్సిందే. సో నువ్వు మనసులో ఉన్నంత వరకు, నీకు మాటల్ని పట్టుకునే వరకు, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూసినంతసేపు నువ్వు మనసులో ఉంటావు. వెదర్ ఇట్ ఈస్ చర్చ్ ఆర్ టెంపుల్ ఆర్ ఎనీథింగ్ ఆర్ వాట్ ఎవర్, మూలంలో అసలు ఏం జరుగుతుంది చూసేవాడికి తెలుస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు. అట్లా మనిషి సృష్టి చాలా ఉంది. పొలిటికల్ పార్టీ సృష్టించినట్టే మనిషి తన దేవాలయాలు, నాకు తెలిసిన ఉన్నారు, వాళ్ళ సొంత టెంపుల్ పెట్టుకున్నారు. దానికి కారణం ఏంది? ఏ టెంపుల్కి వెళ్ళింది, పనివేళ్ళు ఉంటే నా ఇంట్లో టెంపుల్ అనుకో, నువ్వు ఎప్పుడన్నా పోవచ్చు. దీనికి ఒకవేళ దైవం ఉంటే దానికి ఏం సంబంధం? ఇప్పుడు టెంపుల్ ఉంటుంది, లాకేస్తారు. నువ్వు నిజంగా దేవుడికి లాకేస్తున్నావా? ఎవరికి వేస్తున్నావు లాక్? అందుకే మనిషి వేరు, మనిషి యొక్క మనసు వేరు. పాక్షికమైన అంశాలని పట్టుకొని మనసు వేళ్లాడుతూ ఉంటుంది. ఆ మనసు పొరలు చీల్చుకొని మూలాన్ని చూసేవాళ్ళు కొందరు. అట్లాంటి వాళ్ళు దైవం యొక్క మూల స్థితి గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్కి ఏం చెప్పారు? ఏమి లేదురా, సాటి మనిషిని ప్రేమించు. ఏముంటుంది మత గ్రంథాల్లో గొప్పగా? ప్రేమించు, నీకు తోచిన పని చేయి, ప్రకృతిని నాశనం చేయకు, భేదభావం వద్దు, నిరంతరం ఎరుకలా ఉంది, నీలో ఒక ఆరని జ్యోతి ఉంది, దాన్ని కాపాడు. ఇట్లా చెప్పారు కదా. ఇవన్నీ రకరకాల సింబాలిక్గా చెప్పారు. చెప్తే కదా మా పొలిటికల్ పార్టీ గొప్ప అని ఎట్లంటున్నారు, మా దేవుడు గొప్ప అంటున్నారు అనుకోని మనం ఆ చట్టాలు ఇరుక్కోవద్దు. ఇప్పుడు రెండు ఉన్నాయి. రాధా మనోహర్ దాస్ని అడిగిందా, మీరు ఏ పార్టీకి, బీజేపీకి ఫేవర్ అంటే, లేదు, ఏ పార్టీ హిందుత్వానికి సపోర్ట్ చేస్తుందో దానికి వేస్తా అన్నాడు. వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ అయినా ఓకే అన్నాడు. ఇది ఒక రైట్ అండర్స్టాండింగ్. వాడు గుర్తుపెట్టుకో, పార్టీ అయినా ఎవరైనా మనుషులే కదా. అదే అంటుంది. ఇంటెలిజెంట్ ఆన్సర్ ఒకటి ఉంటుంది, డంబ్ ఆన్సర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు కొందరు ఉంటారు, మా ఓటు ఏదైనా కాంగ్రెస్కే అంటే నువ్వు బ్లైండ్ అయిపోయింది. అట్లా కాకుండా ఎవరైతే మంచి పని చేస్తున్నారో వాళ్ళు ఎవరో చూసి వాళ్ళది ఏ పార్టీ అయితే ఆ గుర్తుకేస్తాను అని చెప్పానండి. అంటే అక్కడి నుంచి వచ్చి ఇటువైపు వేస్తున్నాడు ఒకడు, మూలాన్ని పట్టుకొని అటువైపు చూస్తున్నాడు ఒకడు. సో అందరూ ఏం చేస్తారు, రంగుల్ని జెండాలను చూసి అక్కడ అయిపోతారు. అది మనిషి యొక్క 90% అంతే. క్రిస్టియన్ ఏమో సృష్టికర్త మొత్తం యేసు అంట. నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఎవరేం చెప్పారని వదిలే, అక్కడ పడకు దాని చర్చలు. ఇప్పుడు ఇంకొకటి వచ్చి ఇంకొకటి చెప్పాడు, నడవనరా, అందులో నువ్వెందుకు ఉంటున్నావు? నీ విచక్షణతో నువ్వు బయటపడు. లేదు, నువ్వు ప్రకృతిలో ఉన్నావు. సమాజం అనేది ఒక వ్యవహారిక కల్పన. అది వ్యవహారికంగా ఇప్పుడు ఎక్కడుంది సమాజం అనేది? అసలు నా గదిలో సమాజం ఉందా? వ్యక్తులు ఉన్నారంతే. సో సమాజం నీ మనసులో మోస్తున్నావు ఎందుకు? అవసరం లేదు. సో అందరు అట్లున్నారు, ఒకడు ఆ దేవుడు గొప్ప అనుకోని.
సత్యాన్ని చూసి నువ్వు బయటపడ్డం నీ పని, అంతే. అంటే ఇవన్నీ కల్పన, ఈ దేవుళ్ళు అంత కల్పన. అవును, మనిషి యొక్క పరికల్పనని. ఇప్పుడు మనిషి దేవుడికి ఇట్లా అభిషేకం చేయాలని ఎవరైనా చెప్తున్నాడు అనుకో, అభిషేకంలో నిలిచిపోయింది వాడి మైండ్. అతను ఎంతసేపు అభిషేకాల మీద దృష్టి పెట్టాడు, అభిషేకం తప్పనట్లే. ఎందుకు చేస్తున్నావు అసలు, వాట్ ఈజ్ ఇట్ అని తెలుసుకొని చేసేవాడు కూడా ఉంటాడు. అట్లా ఇప్పుడు ఎవరినన్నా ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వమను, ఒక మూల విరాట్టు గర్భగుడిలో ఉంటుంది, నువ్వు లాకేస్తున్నావు, నిజంగా దైవానికి లాకేశావా, దేవాలయానికి లాకేశావా? ఒకవేళ ఆ గర్భగుడిలో ఉన్నదే దేవుడైతే నువ్వు ఖచ్చితంగా అతన్ని బంధించావు. కానీ దైవం అన్ని చోట్ల ఉందని తెలిసి ఊరికి బంధిస్తున్నాడు, సింబాలిక్గా ఉందని తెలిసి బంధిస్తున్నావు, సింబాలిక్గా. నువ్వు గాలిని లాకేసినట్టుంది, గాలి బయట కూడా ఉంది కదా, ఈ అవగాహనలో లాకేస్తే మంచిది అంటున్నా నేను. అది మనకు సంబంధం లేదు, నీ సంగతి నువ్వు చూసుకో. ఇక్కడ ఎవరు లేరు, నువ్వు ఉన్నావు, నేనున్నా. నేను ఇలా స్పష్టంగా చూశాను, ఎవడైతే నేను దేవుడికి లాకేస్తున్నా అనుకుంటాడో వాడు ఈగోయిస్ట్. ఇది జస్ట్ దైవం అన్ని చోట్ల ఉందయా, ఈ లాకేసే వాడిలోనూ ఉంది. తద్వారా దైవమే దేవాలయానికి లాకేస్తుంది చూడు అని తెలుసుకోవడం వల్ల విముక్తి భావనలో వస్తుంది. అరే దాంట్లో బంగారం ఉంది కాబట్టి కామన్ సెన్స్ లేదు, ఎప్పుడు ఏ లాక్ లేదు దేవాలయాలకి. బంగారం వచ్చిన తర్వాతనే తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. అది మనిషి యొక్క సిస్టమ్. ఇప్పుడు నా భార్యకి బంగారం పెట్టుకోవాలనుకుంటున్నా, ఎందుకు అవసరం లేదు. మనిషి అనేవాడు క్రియేటివ్ పర్సన్ కాబట్టి తన ఇష్టదేవాన్ని అలంకరించుకుంటున్నాడు. ఆ అలంకరణ కోసం బంగారం వచ్చింది. బంగారం నువ్వు పెట్టావు, దైవానికి బంగారం అక్కర్లేదు, అంతే. నువ్వు దైవం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. ఆ దైవంలాగా నీవు ఉండు. ఎవరో నీకు ఇష్టపడి పెట్టారనుకో, అప్పుడు నువ్వు చెప్పు, నీకు ఇష్టమే పెట్టావు కానీ నాకు అక్కర్లేదు, దాంతో నాకేం అమ్మకారం లేదు. ఇది దైవం స్థితి. యు ఆర్ అన్అటాచ్డ్, బాత్ కథం. సో గర్భగుడి లోపల నువ్వు తలుపేస్తున్నావంటే ఇది తెలుసుకొని వెయ్యి. దైవాన్ని బంధించడం ఎవరి తరము కాదు. దైవము సర్వాంతర్యమైనప్పుడు అది దేవాలయం బయట ఉన్నది అని తెలుసుకో. ఇది పూర్తి అవగాహనకు సంబంధించింది, రిమెంబర్. తర్వాత ఎవరైతే లాకేస్తున్నాడో వాడిలోనూ ఉంది అని తెలుసుకో. ఇదంతా అవగాహన సంబంధించింది. ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. ఇది నిజంగా తెలిస్తే కొన్ని జరుగుతాయి అద్భుతాలు. దైవం మీరు అన్న కాంటెక్స్ట్ లో ఇన్ని రూపాలు ఎందుకు డివైడ్ చేస్తారు? మనిషి తన సౌలభ్యం కోసం, సంగీతం ఒక్కటి కానీ అర్థం కాదు కాబట్టి రాగాలు అయ్యాయి. అని నాకు అర్థం అనేవాడు. రెండు ఒకటే కదా, తెలియని వాడికి తెలిసినవాడు కాదు, ఒకటి కాదండి, ఒకటి వేరే రాగం ఇంకో రాగం. ఎట్లయిందండి సంగీతాన్ని విభజిస్తున్నావు. ఇప్పుడు నది నుంచి నువ్వు ఐదు మంది వెళ్ళి 5 కుండలు నీళ్ళు తెచ్చుకున్నాం, నది విభజించబడ్డదారా? ఒక కుండకు నువ్వు పేరు పెట్టుకున్నావు స్టీల్ బిందె, ఇంకో కుండకు పేరు పెట్టుకున్నావు ఇంకేదో. స్టిల్ వాటర్ ఈజ్ అన్డివైడెడ్ అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఏదైనా ఉండని విభజన లేని స్థితిలోకి ఎంటర్గా, మాటికి ఎంటర్గా. నీకు ఎన్నో సందర్భాలు వస్తే నీ మనసును విచ్ఛిన్నం చేసేది, అగైన్ కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేట్. అయినప్పటికీ మీరు ఒకటి అని తెలుసు. మీరు అన్న ప్రకారం దైవం ఇప్పుడు క్రిస్టియన్ అయినా లేదా ముస్లిం అయినా హిందూ అయినా వీళ్ళందరికీ ఒకటే అంటున్నారు. వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫరెంట్, అది వేరు. అది అసలు అది మనం చర్చలో కరెక్ట్ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ముస్లిం కాదు, నేను కాదు, అందుకని ఆ చర్చ వేరే. వాట్ ఈజ్ ఇస్లాం, వాట్ ఈస్ గాడ్ అకార్డింగ్ టు ఇస్లాం. జూయిష్ గాడ్ ఈజ్ డిఫరెంట్, పర్షియన్ గాడ్ ఈజ్ డిఫరెంట్, ఇస్లామిక్ గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ క్రిస్టియన్ గాడ్ ఈజ్ డిఫరెంట్. బట్ దైవత్వం ఏమిటి? ఆ మూలంలో ఉదాహరణకి హోటల్స్ 100 ఉండొచ్చు. ఒకటి రీసెంట్గా పెట్టింది అయిండొచ్చు, ఒకటి బాబాయ్ హోటల్ 100 ఏళ్ళ క్రితం అయిండొచ్చు. 100 ఏళ్ళ క్రితం పెట్టినవాడు గొప్పగా చెప్పుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దాంట్లో ఇంటీరియర్ వేరు ఉండొచ్చు, కొత్తగా పెట్టింది చాలా అందంగా ఉండొచ్చు. ఇవన్నీ ఇర్రెలవెంట్. దీన్ని చూసి ఆగిపోవద్దు అంటుంది. అందుకే పుస్తకం చదువు, నల్లటన ఎర్రటన తర్వాత చదివి అందులో ఈ దైవం అంటే సర్వప్రాణి సమానత్వం, భేదభావం లేని స్థితి.
మనిషిని విభజించిన స్థితి ఉన్నదాన్ని పట్టుకో, మిగతా తీసి బొందబెట్టు దాన్ని. అది నువ్వు చేయాలి. బియ్యం వచ్చాయి, నువ్వే కొంత దాంట్లో నుంచి పొట్టు వేరు చేసి తినాలి. అవును, ఎవ్రీ బుక్ ఈజ్ రిటర్న్ బై హ్యూమనే. ఆ మనిషికి వాడు చెప్తున్నవాడు ఏమంటున్నాడు, నేను మనిషిని అయినప్పటికీ నాకు స్ఫురణ దైవం నుంచి వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఉదాహరణ బ్లఫ్ చేయాలనుకో, నేను పలకట్లేదు, దైవం నాలో పలుకుతుందన్నా. అంటే నేను చెప్పిన సోదంతా ఒక పుస్తకం ఏంది, అది చదవకుండా నన్ను నమ్మి ఆ పుస్తకాన్ని ఆరాధించే వాళ్ళు కొందరు ఉన్నారు. ఈ క్వాలిటీ, భేదభావం లేని స్థితి, సర్వప్రాణి బాగుండాలని కోరుకునే స్థితి. దానికి దైవం అన్నారు కదా, ఇప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురికి లింక్ లేదు, మీరు అనేది అంతేనా? అది నువ్వు అన్వేషి, ఆ పుస్తకంలో ఏముంది చదువు, ఫస్ట్ మంచి తీసుకో. ఏదో తీసుకున్న మంచి ఉందో అన్ని మతాల్లో ఉంటుంది. మిగతా చెత్త సందర్భం నుంచి పుట్టింది. అది ఇప్పుడు ఒక ఎడారిలో పుట్టినప్పుడు ఆ ఎడారిలో ఉన్న సందర్భం, ఉదాహరణకి ఏదో సాంప్రదాయంలో ఉంది, నువ్వు గడ్డం పెంచుకో, మీసం తీసేయి. అది నువ్వు ఎందుకు అని అన్వేషించకుండా చేస్తే అది మూఢ సాంప్రదాయం అవుతుంది. అప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి తినేటప్పుడు అది ఎక్కువ పెరిగితే తినేటప్పుడు పోతుంది, విషయం అది కాదు. అక్కడ ఎడారి తుఫాన్లు వచ్చేవి. ఎడారి తుఫాన్ వచ్చినప్పుడు సన్నటి మట్టి నీ మిసంలో ఇరుకుతుంది, నువ్వు శ్వాసించినప్పుడు నీ ముక్కులోకి పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇది ఒక చిన్న అనాలిసిస్. ఇప్పుడు ఇక్కడ ఎడారి తుఫాన్ రావట్లేదు కాబట్టి మిసం పెంచుకో. సో వెన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్, అప్పుడు నీకు తెలిసే విషయం వేరు. అంతే తప్ప ఎవడో చెప్పాడు బుక్లో ఉంది కాబట్టి ఫైనల్ అనుకుంటే యు ఆర్ డమ్. అందుకే ఎవరికి ఏమి చెప్పకు, చూస్ ద బెస్ట్ అండ్ బీ విత్ ఆల్. అందరూ విభజిస్తున్నారు, నువ్వు విభజన స్థితిలో ఉండి చూడు. సందర్భం వచ్చినప్పుడు నీ దేశం కోసం పోరాడతావు, అక్కడ అవసరమైతే ఒక గంట సేపు మాట్లాడు, ఇది మన వైఖరిని చెప్పడం వేరే. ఎందులో అన్నిట్లోనూ ఉంటాయి, అన్నిట్లోనూ ప్రక్షిప్తాలు వచ్చాయి. ఇప్పుడు అంతెందుకు నా గురించి నువ్వు బుక్ రాస్తేనే 80% నీ చెప్తూనే ఉంటుంది అందులో. ఆబ్వియస్లీ నేను ఎవరో నువ్వు ఎట్లా రాయగలుగుతావు? నా క్లోజెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీ బుక్ ఎక్కువ సేల్ కావచ్చు, అయినా 80% అబద్ధమే సేల్ అయింటది కదా. నేను కన్ఫర్మ్ చేయాలి కదా, నేను మనిషిని కాబట్టి. అదే చెప్తున్నా, ఇట్లా అనుకుంటా పోతే ఏది నమ్మనీకుండదు. ఇంకా ఎక్కడో చోట నీ మనస్సును విభజన స్థితికి తీసుకురా, అఖండ స్థితికి తీసుకురా. ఇది అల్టిమేట్ ఆన్సర్ అన్నిటికీ, ఫర్ ఆల్. ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ రిలీజియన్ యూ బిలాంగ్ టు. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది, హిందూ అన్నది మతము కాదు ధర్మం అని చెప్పారు. ఇస్లాం అన్నది ధర్మము కాదు మతం అని చెప్పారు. ఇట్స్ ఏ సాంప్రదాయం. అది ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ దే ఆర్ నాట్ ధర్మాస్, దే ఆర్ రిలీజియన్స్. ఇప్పుడు మరి హిందూయిజంలో ధర్మం అని చెప్పేసి ధర్మాన్ని మళ్ళీ దేవుడికి ఎందుకు లింక్ చేస్తారు? అదే చెప్తాం, ప్రక్షిప్తాలని చెప్తే కదా. అది వేరియస్ సెక్ట్గా, అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు సైన్స్ అని చెప్పినావు, సైన్స్ అని చెప్పి నాకు బయాలజీ చెప్తున్నావు అన్నది. సైన్స్లోనే బయాలజీ కూడా ఉంటుంది, సైన్స్లోనే ఫిజిక్స్ కూడా ఉంటుంది, సైన్స్లోనే ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు ఆర్ట్ అని చెప్పి యానిమేషన్ ఎందుకు చెప్తున్నా, యానిమేషన్ కూడా ఆర్ట్ అని ఇప్పుడు తెలిసింది, 50 ఏళ్ళ క్రితం తెలియదుగా. అట్లా మనం మొత్తాన్ని కట్టగట్టుకొని డిస్కస్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్. పురాణాలు అంటే ఏమిటి, పురాణాలు ఎట్లా వచ్చాయి, ఇది ఒకటి. ఇతిహాసం అంటే ఏమిటి, ఇది. కావ్యాలు ఏమిటి, అన్నిట్లోనూ దైవం ప్రస్తావన ఉంటుంది. కానీ పురాణాల్లో దైవం ప్రస్తావన యొక్క లక్ష్యం వేరు, ఇతిహాసాల్లో దైవం ప్రస్తావన యొక్క లక్ష్యం వేరు, కావ్యాల్లో దైవం ప్రస్తావన యొక్క లక్ష్యం వేరు. సో ఇది తెలుసుకోకుండా మనం చర్చించాం, వేరు. పురాణం అనేది ఒక కాలక్షేపం. ఇతిహాసం అంటే జరిగింది అని చెప్పి, ఇది జరిగింది ఇతిహాసం, ఇది రియల్ గా జరిగింది. అందుకే మహాభారతం ఇతిహాసం అని పిలిచారు. రామాయణాన్ని కావ్యం అన్నారు. అంటే రాముడు ఉన్నాడు, కానీ రామాయణం కావ్య రూపంలో రాయబడ్డది. అంటే మనిషి యొక్క గొప్ప గొప్ప క్వాలిటీస్ నువ్వు ఎట్లా ఆకలింపు చేసుకోవాలి, జీవితాన్ని ఎట్లా సుసంపన్నం చేసుకోవాలనే విషయాలు అందులో రాయబడ్డాయి. కవితాత్మక అన్ని రాయబడి. నా గురించి నువ్వు కావ్యము రాయొచ్చు, నా గురించి ఇతిహాసము రాయొచ్చు, నా గురించి పురాణము చెప్పుకోవచ్చు. సో మూడింటికి సబ్జెక్ట్ నేనే. ఇతిహాసం అంటే ఎగ్జాక్ట్లీ జరిగింది అన్నది నా ఇతిహాసం అవుతుంది. ఇతను ఎలా చేశాడని అందంగా చెప్పింది కావ్యం అవుతుంది. ఇతని గురించి కథలుగా చెప్పుకున్నది పురాణం అవుతుంది. సో ఫస్ట్ ఈ విభజన తెలుసుకొని అక్కడి నుంచి మనం డిస్కషన్ చేయాలి. అన్ని గుండుగుతో డిస్కస్ చేయడానికి రాదు.
చాగంటి కోటేశ్వరరావు 1000 ఏళ్ళున్నా చర్చించేంత కంటెంట్ ఉంది అక్కడ. అందుకని ఆధ్యాత్మికతని మనం ఒక గాట కట్టేయడానికి వీల్లేదు. ఈవెన్ బైబిల్ కూడా మనం చెప్పుకునే ఇట్స్ నాట్ జస్ట్ వన్ బుక్, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ 80 books to 100 books. ఈవెన్ ఇస్లామిక్ డాక్టర్ కూడా జస్ట్ అది ఖురాన్ ఒక్కటే కాదు, హోలీ ఖురాన్, తర్వాత హదీస్ ఉంది, ఆ తర్వాత సీరత్ ఉంది, ఆ తర్వాత షరియత్ ఉంది, బోల్డని విషయాలు ఉన్నాయి. అందుకని అల్టిమేట్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఎవరు ఏం చెప్తారో చెప్పని, మొట్టమొదటిసారి దానిలోకి తొంగి చూడు. విభజించేది ఏది మంచిది కాదు. ఏ కారణం చేతనైనా కలిపేదంతా మంచిది. అంటే హిందూయిజంలోనే సత్యం ఉంది అట్లేం లేదు, సత్యానికి ఏ ఇజానికి సంబంధం లేదు. మళ్ళీ అదే గో హిందువులకి ఆకలి అవుతుందంటే కరెక్టా? ఆకలి లాంటిది సత్యం అన్నది, అది దేనికి అంటుకోదు. అది జీవన విధానాలు చెప్తున్నవి వేరు, జీవన మూలాన్ని చెప్పేది వేరు. ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ టాక్స్ అబౌట్ జీవన విధానం. దిస్ ఈస్ హౌ యూ షుడ్ లివ్. డూస్ అండ్ డోంట్స్, షుడ్స్ అండ్ షుడ్ నాట్స్, ఇట్ డివైడ్ అవుతుంది. అట్లనే హిందూ ధర్మంలో కూడా షుడ్స్ అండ్ షుడ్ నాట్స్, ఇది చేయి ఇది చేయకు ఇట్లా చెప్తున్నారు కదా. వీటికి అతీతంగా సత్యం ఉంది, అది తెలుసుకునేవాడు నువ్వు. సో నువ్వు ఏం చేయాలి రోజువారీ అని తెలిసింది ఒకటి, ఎందుకు చేస్తున్నావు అని తెలుసుకొని చేయడం రెండవది, చేసినా చేయకపోయినా నీవు ఉన్నావని తెలుసుకోవడం ఇంకొకటి. సో ఇంత డెప్త్ అన్ని చోట్ల లేదు. చాలా బుక్స్ ఎలిమెంటరీనే. హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ ఉన్న అష్టావక్ర సంహితలో ఉంటుంది. అసలు మిగతా ఏ పుస్తకాలు పనికిరావు దాని ముందు. అది అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ మైండ్. అది నిజంగా అర్థమైతే రియలీ యూ అండర్స్టాండ్ హ్యూమన్ కైండ్ ఆల్సో. మ్యాన్ కైండ్ అంటాం అంటే సమస్త మానవ జాతి పట్ల నీకు ఒక ధారణ, ఒక ఎరుక ఏర్పడుతుంది. అందులో స్వచ్ఛత ఉంటుంది. మిగతాదంతా విభజిస్తుంది. విభజించి 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 సంఖ్యకు సంబంధించినవి చాలా ఉన్నాయి. మన కోర్ ఆధ్యాత్మిక సంఖ్యనే లేదు. ఇంక ఇప్పుడు చెప్పు, ఇప్పుడు క్రిస్టియానిటీ ఇస్ ద లార్జెస్ట్ రిలీజియన్ అని చెప్తారు, సంఖ్యనే కదా లార్జెస్ట్. రిలీజియన్కి లార్జెస్ట్కి ఏం సంబంధం? ఎక్కువ మంది ఉంటే సత్యం అయిపోతుందా? ఎవరు లేడు అసత్యం అయిపోతుందా? ఒకప్పుడు ఎవరు లేరు కదా, అప్పుడు అసత్యం అయిందా ఏమన్నా? క్రైస్ట్ ఉన్న తొలి రోజుల్లో 20 మంది ఉన్నారు, అప్పుడు అసత్యమా? అది ఇప్పుడు 2 కోట్ల మంది ఉన్నారు కాబట్టి సత్యమా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? సత్యము సత్యమే, సంఖ్యకేం సంబంధం? అందుకని మనం ఒక విచారణాత్మక, విశ్లేషణాత్మక, ప్రిజుడిస్ లేని అన్బయాస్డ్ దృష్టితో చూసినప్పుడే ఈ విషయాలు దృష్టిలోకి వస్తాయి. లేకపోతే ఎక్కడో చోట అందరూ ఆగిపోతారు. ఇదబ్బా నా సిద్ధాంతం నాకు తెలియదు, నేను అయితే పీకిలాడుతుంటాను. అందుకే ఓపిక్గా విషయాలను స్టడీ చేయాలి. ఏ నిర్ణయానికి రావద్దు. బీ అలర్ట్ అండ్ అవేక్ అంటాడు వివేకానంద. బీ అలర్ట్ అండ్ అవేక్. అందరూ నీలోనే ఉన్నారు. ఆ క్వాలిటీ నీలో ఉంటే నీలో ఉన్నట్టు. ఉన్నారు ఉన్నారు నువ్వు చూడనంత మాత్రం లేనట్టు కాదు. నువ్వు లేరని ఎట్లా చెప్తావు? దానికి ప్రమాణాలు ఉన్నాయి. రామసేతు ఉంది, ఆశ్చర్యం. ఇప్పటికీ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. కురుక్షేత్రం అనే ఒక ప్రదేశం ఉంది, శ్రీలంక అనే ప్రదేశం ఉంది, లంక ఉంది. లంకా నగరం, రావణాసురుడు కోట అనే ఒక ప్రదేశం బయటపడ్డది. ఉన్నాయి బై, కానీ ఇది రీసెంట్. అది ఎప్పటిది తెలుసా? ఒక 1500 సంవత్సరాలు, 2500 సంవత్సరాలు అంతే. ఇస్లాం 1500 సంవత్సరాలు, క్రిస్టియానిటీ ఇంకో 500 కలుపుకో. వేల సంవత్సరాల క్రితం అసలు కట్టిన దేవాలయాలు ఉన్నాయరా 2000-3000 క్రితానివి. చెప్పడానికి రాదు. ఒక 10,000 సంవత్సరాల క్రితం అనుకో. ఒక లెక్క చెప్తున్నారు కృష్ణుడు, ఒక 5,600 సంవత్సరాలు ఏదో చెప్తున్నారు. ఏదేమైనా ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏవైతే ఈ రీసెంట్ గా పుట్టిన మతాలు ఉందో అక్కడ కల్చర్ ఏమీ లేదు, అక్కడ ఆర్కిటెక్చర్ లేదు, అక్కడ పోయేటరీ లేదు, ఏమి లేదు. చూడు, ఈనాటికి లేదు. ఇక్కడ చూడు ఎటువంటి టెంపుల్స్ ఉన్నాయి తెలుసా? అసలు మనిషి అద్భుతమైన మానసిక స్థితిలో జీవించండి ఈ నేల మీద. మనం మూలంలోకి వెళితే చాలా ఎలిమెంటరీ ఫండ్ ఉన్నాయి, తీసి పక్కన పెట్టవలసిందే. మంచి ఎక్కడో తీసుకుందాం చేలో, నేను దానికి నో చెప్పట్లే. కానీ దేంట్లో నిరుక్కోకు, మూలాన్ని పట్టుకో. ఆ మూలానికి సోర్స్ దేంట్లో ఉన్నా అంతవరకు తీసుకో, మిగతా చెప్తా అని చెప్పగలగడం మీ యొక్క వివేకం. ఈ రాముడు, శివుడు వీళ్ళందరూ వాళ్ళ గుణాన్ని దేవుడు దైవం అంటారు. ఇంకా అంత కాకపోతే ఏంది?
వాళ్ళు ఉన్నారు. నీలో మా అమ్మని చూసుకుంటున్నా, ఎట్లా చెప్పు జరా. అంటే అమ్మలోని తత్వాన్ని తీసుకుంటారు. అట్లా ఆ తత్వం ఏంది అంటే క్వాలిటీనే. సరే వాళ్ళ క్వాలిటీస్ చెప్పండి. ఇది ఫస్ట్ చెప్పింది అది భేదభావం లేని స్థితి, అది అల్టిమేట్ క్వాలిటీ ఆఫ్ డివైన్. దాన్నే గురువు బోధిస్తున్నాడు. గురువుకు భేదభావం లేదు. భేదభావం ఉందా వాడు గురువు కాదు, వాడు దొంగనా కొడుకే. అంటే ఇవన్నీ స్టోరీస్ కాదు, నిజం అంటున్నారు. 100% నిజం. ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. అంటే ఏ విధంగా? కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, విశ్వక్సేనుడు ఉన్నాడు, అవతారాలు ఉన్నాయి. ఇది రామసేతు నిజంగా నిర్మితమైంది అక్కడ. అవును. శ్రీలంకలో మన ఏంటి హనుమాన్ది ఇదేంటిది గద అవన్నీ మూర్ఖులకి అంతు లేదు. ప్రతి దాన్ని ఇప్పుడు లేడని చెప్పి ఏం ప్రూవ్ చేస్తావు? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ క్షణం నీ ముందున్నది నీకు వాస్తవం. అరే నువ్వు ఉన్న చూస్తున్నావు, మిగతావన్నీ రాయబడ్డాయి కదా. ఇప్పుడు ఇన్ని వేల మంది ఉన్నారు, ఎందుకు రాస్తలేదు అందరి గురించి? కొందరు ప్రస్తావన ఎందుకు వచ్చింది? అందరూ ఆ ప్రస్తావన ఎందుకు అంగీకరించారు? జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఎందుకు పూజిస్తున్నారు? వై? కొద్ది రోజులు రాముడు, తర్వాత ఒక 100 ఏళ్ల తర్వాత రాముడు వదిలేసి ఇంకో నాకు రాముడు తర్వాత రాముడు 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 నడుస్తుంది. రాముడి యొక్క తత్వం అంత బలమైనది. రాముడిని ఎవరు పట్టుకోలే. ఉత్త రాముడి శిలను ఆరాధిస్తున్నావా, ఆడొక మూర్ఖుడు, వాడిని వదిలే. ఇంకా నువ్వు 5 మంది పిల్లలను చేసుకుని నువ్వు రాముడిని భక్తుని అంటే అట్లాంటి వాడు మాట వినాల్సిన అవసరం లేదు. రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు, రాముడు అంటే సంసారి, రాముడు అంటే స్నేహాన్ని గుర్తించినవాడు. అదే చెప్తున్న యుగ ధర్మం ప్రకారం మనకు ఒక విషయాన్ని తెలియజెప్పడానికి ఒక విషయాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు హీరో ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి విలన్కి ఎన్లైటన్మెంట్ తెప్పిస్తాడు. అట్లా యుగ ధర్మాలను బట్టి కొన్ని విషయాలు చేశారు. అట్లా నీవు కొద్ది రోజుల్లో నువ్వు పిల్లలు కలిగిన తర్వాత నీ పిల్లలకు ఒక విషయం చెప్పడం కోసం నువ్వే ఒక తప్పు చేసి ఇట్లా చేయకూడదురా అని చెప్పే రోజు వస్తుంది. తెలిసి చేస్తారనమాట. తెలిసి ఇట్స్ ఆల్ ప్రీ డెస్టిన్డ్. అంతా ఒక కార్యక్రమం జరిగింది. ఇది భవిష్యత్ తరాలకు ఒక సందేశం ఇవ్వడానికి ఇది ఒక ప్రమాణం అవుతుంది. అరే రామ చేయకుండా ఎట్టు తెలుస్తుంది రా? ఎంత వైలెన్స్ చూపించి సినిమాలో లాస్ట్కి హీరో వైలెన్స్ వద్దంటే నమ్ముతారు. నేను రియలైజ్ అయ్యాను అని ఈ విలన్ అప్పుడు చెప్తాడు. అసలు ఏ వైలెన్స్ చేయలేదు, కూర్చొని చెమ్మచక్క చేసిరు, లాస్ట్ చెప్పారు వైలెన్స్ వద్దంటే. పిచ్చా వీళ్ళకి ఏమన్నా చేస్తే కదా తెలిసేది. రావణాసురుడు రాముడు వాట్ ఎవర్ ఏదైనా వైలెన్స్ వద్దని అబ్సల్యూట్లీ. అవును. ఒకటి గుర్తుపెట్టుకో, ఆర్డినరీ మైండ్ శరీరాల దగ్గరే అయిపోతుంది. అంతకంటే అది వెళ్ళదు, పెనట్రేట్ చేయదు. ఎంక్వైరింగ్ మైండ్ రాముడి శరీరం దాటి రాముడి తత్వంలోకి వెళ్ళి దాన్ని పట్టుకొని బయటకు వచ్చి రావణాసుడి శరీరాన్ని దాటి రావణాసుడి తత్వాన్ని, మన పురాణాలు మన ఇతిహాసాలు ఎంత గొప్పవంటే రావణాసురుడు కూడా అపర శివభక్తుడు. అపర శివభక్తుడు, శివుని ప్రసన్నం చేసుకున్నవాడు. కానీ ఒక్క ఆడదాని పట్ల ఉన్న వ్యామోహంతో పతనమయ్యాడని చెప్పడానికి ఒక కథ వచ్చింది. రెండోది, ఆడదాన్ని నేను దేవుళ్ళని కాకుండా మనిషిగా ఉన్నవాడు ఏం చేయాలని చెప్పడానికి రాముడు వచ్చాడు. బీయింగ్ హ్యూమన్. విను, అట్లాగే జరిగింది. అట్లాగే జరిగింది. ఇప్పుడు నీ ఒక్కడే అనుకో, కల్పన చేయొచ్చు. హనుమంతుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వాలి ఉన్నాడు, మంచి ఫ్రెండ్స్ కావాలి, తర్వాత అంతమంది సహాయం కావాలి, వానరుల సహాయం తీసుకున్నాడు, చివరికి ఉడత వచ్చింది. ఉడత అంటే అన్ని ప్రాణుల్లోనూ దర్శిస్తున్నాడు అన్నట్టు. అప్పుడు అంత పెద్ద సముద్రం సంథింగ్ ఏదో ఉంది, ఎలా దాటిల్లారు? మనుషులు కదా సాధ్యం? సాధ్యమైంది. అదే అందుకే ఒకటి కట్టారు, సేతు. అంటే శ్రీలంక బార్డర్ నుంచి వెళ్ళారు. లేదు, ఆ మధ్యలో లేదు. అప్పుడు అవతల నుంచి తన ఎలా వచ్చిండు? ఎవరు? అది పుష్పక విమానంలో వచ్చాడు. అతనికి అపరశక్తులు ఉన్నాయని చెప్తారు. ఉన్నాయి. ఇప్పుడు విమానం ఉందా? అప్పుడు ఒక చార్టర్ ఫ్లైట్ ఉండుండొచ్చు, మనకు తెలియంత. అరే రామ ఎక్కడికి వెళ్ళిందంటే భూమి అంతరించిపోయింది, చాలా అంతరించిపోయినాయి.
అంటే మనిషి మనం అనుకున్న అదే చెప్తున్నా. నువ్వు రామాయణం, ఇది చివరి మాట, తర్వాత చర్చిద్దాం, అంటే క్లమ్జీ అవుతుంది. నేను చెప్పే మాట శ్రద్ధగా విని రిపీట్ చేయి. రామాయణము శరీరాలను ఆధారం చేసుకుని చెప్తావా, కథ వేరు. రామాయణము తత్వాన్ని ఆధారం చేసుకుని చెప్తావా, కథ వేరు. రెండు రామాయణాలు ఉన్నాయి. నేను రెండో రామాయణాన్ని నేను నా సత్యం అంటున్నా. మొదటి రామాయణము బాలరామాయణం, చెప్పుకొని కథలుగా చెప్పుకొని, అంటే రావణాసుడు ఫిజికల్గా వచ్చాడు, సీతమ్మని చెరపట్టాడు. ఇది ఫిజికల్ రియాలిటీలో జరుగుతున్న దాన్ని చూస్తున్నావు. అదే మనం సినిమాలో కూడా చూపిస్తాం. తత్వం ఏమిటి అసలు అంటే, నువ్వు శ్రీలంక అవతలున్నా అమెరికాలో ఉన్న అమ్మాయిని చెరపట్టొచ్చు మానసికంగా, పతనం స్టార్ట్ అయిందని. నువ్వు తత్వంలోకి వెళితే ఈ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ దాని యొక్క రియాలిటీ తెలుస్తుంది. బికాస్ అప్పుడు నీలో తత్వం బయటపడుతుంది. జస్ట్ ఫిజికల్ రియాలిటీ, రాముడు అంటే జస్ట్ బాడీ అనుకుని చూస్తున్నందుకు యూ ఆర్ మిస్సింగ్ ద పాయింట్. అంతెందుకు రాముడు వదిలి నన్ను శరీరం అనుకుంటే యూ మిస్ ద పాయింట్. నువ్వు చర్చిస్తున్నది నన్ను కాదు, నాలో ఉన్న తత్వాన్ని, అవునా కాదు? అట్లా నీ అడుగుతున్న నీలో తత్వమే. శరీరం నేను మంచిగా ఉండను, ఆయన అందంగా ఉంటాడు, అక్కడితో అయిపోయింది కదా, మళ్ళీ డిస్కషన్. అందుకని నేను అట్లా చూస్తాను. నేను భవిష్యత్తులో రాస్తాను రామాయణం బియాండ్ బాడీస్ ఎప్పటి నుంచి ఉంది నాకు, అది కాంక్రీట్ చేస్తున్నా. ఎందుకంటే రామాయణం అనే ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు, దాన్ని బుద్ధి లేని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు. ప్రతి పనికిరాని సినిమాలకేమో 5 స్టార్ రేటింగ్ ఒక సమాజం అంతా అంగీకరించిన ఒకనొక శాస్త్రానికి, ఒకనొక ధర్మానికి, దానికి సంబంధించిన ప్రతీకకి నువ్వు ఏ రేటింగ్ ఇవ్వవా నా కొడకాను? అంటే సినిమా అంత ఇంపార్టెంట్ అయిపోయింది, ఒక హీరో అంత ఇంపార్టెంట్ అయిపోయింది నీకు. ఒక జాతి అంతా రెస్పెక్ట్ చేస్తున్నా, అట్లీస్ట్ అందరు రెస్పెక్ట్ ఇస్తుంది కానీ రెస్పెక్ట్ ఇయ్యి. నువ్వు నమ్మాల్సిన అవసరం లే, నీ బోడి నమ్మకాలతో అవసరం లేదు రాముడికి. ఒక సమాజానికి, ఒక జాతికి అక్కర్లేదు. బీయింగ్ హిందూ, వీ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ అదర్ డామ్ రిలీజియన్. దానిలోకి వెళ్ళి, మూలల్లోకి వెళ్ళి ఉంటే చూపి రాముడు అక్కడ కన్నడ అయోధ్యలు అంటే ఏ గదిన కన్నడు ప్రమాణం ఉందా, ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. అదేంది హర్ట్ చేసే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, విషయం అర్థం చేసుకునే ఉద్దేశంతో కాదు. సో బివేర్ ఆఫ్ కమ్యూనిస్ట్, అది వేరు. దే డోంట్ ఎంటర్టైన్ రిలీజియన్. శ్రీలంక ఉందా లేకుండా జరిగింది. ప్రమాణం ఎందుకు భయ్? ఇప్పుడు రామసేతు లేదు, ఏ అయోధ్య లేదు, రామాయణం జరగలేదా? ఉదాహరణకి మీ నాయన ఫోటో పోయింది, మీ నాయన లేడా? ఆనవాళ్ళని బేస్ చేసుకుని నువ్వు రామాయణాన్ని జడ్జి చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. అది వేరు, ఇది మళ్ళీ అన్ఇంటెలిజెంట్ ఇట్లా లేదు. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇగో ఇదంతా నీ ఇంటర్నెట్ యూట్యూబ్ చరిత్ర నీ జోబుల్లో పెట్టుకో. అరే రామ, యు ఆర్ నాట్ లిజనింగ్ మీ. అది ఇంపార్టెంట్ కాదు. హనుమంతుడు గద సింబాలిక్, బలవంతుడు అని చెప్పడానికి. సింబాలిక్ ఉదాహరణకి మన మగధీర సినిమా ఏదో ఉంటుంది, నెక్స్ట్ రాజమౌళి తీసిన బాహుబలి, అందులో టిట్రా పిట్ అనేది ఒక భాషలో మాట్లాడతాడు కదా, వాడు ఇంత ఎత్తున్నాడు, వాడు ఇంత ఎత్తున్నాడు, క్యాఫరక్ పడతా. ఒక రాయి ఎక్కితే అయిపోయాయి కదా. ఏమన్నా 100 ఫీట్లు ఎత్తున్నాడు మనిషి. ఇప్పుడు కట్టిన దేవాలయాలు మనిషి 50 ఫీట్లు ఉన్నా కట్టలేవు, అయ్యే పని కాదు అది. ఇంకొకటి మీరు అందరు, నువ్వు కూడా మిస్ అవుతున్నావు, కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించు. దేవాలయం అనేది రాయి మీద రాయి పెట్టడం కాదు, దానికి బాడీతో సంబంధం లేదు బేటా. ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్. నువ్వు చర్చను ఎటో తీసుకెళ్ళకు, కమ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ సబ్జెక్ట్. సో ఇంత ఉన్నారు, ఇప్పుడు 100 అడుగుల మనుషులు ఉన్నారయ్యా, ఒక దేవాలయం కట్టమని చూద్దాం. నేను అంటున్నా, మరుగుజ్జు ఉన్నాడు 100 మంది అనుకుంటే కట్టొచ్చు. నీకు విషయం అర్థమైతే రాయినట లేపాలో తెలుసుకున్నారు వాళ్ళు. మనకు తెలియంత మాత్రం తెలియదని కాదు. అంతెందుకు పూలపాట్లు మొక్కలు నాటుతుంది, గుంత ఎట్లా తీయాలనేది ఫస్ట్ రోజుకి ఇప్పటికి నాకు తెమంట చేంజ్ వచ్చింది నాలో. ఒకప్పుడు గుంత తీయాలంటే ప్రహసనం, 3 దెబ్బలతో గుంత తీస్తుంది ఇప్పుడు నేను ఒక మొక్క నాటడానికి. లాజిక్ తెలిసింది. అట్లా మనం మన దృష్టి సారించక మనకు తెలుస్తలేదు, కానీ పెద్ద ఏం లేదు ఇక్కడ. ద రియల్ మ్యాజిక్ లైస్ ఇన్ దట్ ఆర్కిటెక్చర్ అండర్స్టాండింగ్. ఆ దేవాలయాల శిల్ప నిర్మాణం, ఆ శిల్పాలు ఉదాహరణకు నువ్వు ఆలోచించు టైసన్. ఒక దేవాలయం అంటే 100,000 శిల్పాలు ఉంటాయి.
ఆ శిల్పానికి ప్రమాణం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఆధారం ఏంది? ఏదో బొమ్మ చెక్కి పెట్టొచ్చు కదా. నువ్వు శిల్పాలు వదిలే నువ్వు బొమ్మలు వేయలేవన్నీ, అన్ని కంపోజిషన్స్. వై లోటస్? తంగడి పువ్వు ఎందుకు లేదు? సో మనిషి ప్రతిదాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి రకరకాల విషయాల సింబాలిజమ్స్ని, వాటి సారాన్ని అక్కడ ఎక్కించాడు. ఆ జాతి తరాలకి ఒక సందేశం ఇచ్చిపోయాడు. అది తెలుసుకున్నారు. అంటే బురదలో నుంచి వికసించింది కమలం. అంటే బురద అంటుకోకుండా ఫ్రెష్గా ఉంటుంది. దట్స్ హౌ యూ షుడ్ బి. ఈ ప్రపంచంలో ఉండు, ప్రపంచం అంటుకోకుండా ఒక కమలంలా వికసించు. దాని యొక్క సింబాలిక్ నువ్వు డికోడ్ చేయాలి. అక్కడేం రాయలేదు. నేను ఒక దేవాలయం చూసిన, చాలా పెద్ద దేవాలయం, ముచ్చారెడ్డి గారితో. అక్కడ ఆశ్చర్యం ఉంది. నీ మైండే వెన్ యూ అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన విషయం నీకు కన్వే అయిందా లేదా? బురదలో నుంచి తామరపు వస్తుంది. ఇక ఏ ఫ్లవర్ బురదలకి వెళ్ళి రాదు భూమి మీద. షో మీ వన్ అదర్ ఫ్లవర్. అంత అందాన్ని పుణికి పుచ్చుకొని ఇంత మచ్చ లేకుండా వచ్చే ఒక ఫ్లవర్ చూద్దాం భూమి మీద. లేదు బై, నీకు ఆ అమెజాన్ అవిలో ఉన్న ఫ్లవర్స్ వదిలే చూపి. నీకు చిన్నప్పటి నుంచి చూసిన ఫ్లవర్స్లో ఒక్కటన్నా చాలా సింబాలిక్ అక్కడ గుర్తించారనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి సీతమ్మ వారిది కూడా అంతే. ఆ కాంటెక్స్ట్ మనం చూడాల్సింది ఫిజికల్గా చూస్తే నీకు తప్పుగా అర్థమవుతుంది. అందరు ఫిజికల్గా చూస్తున్నారు. చూడొద్దు, అదే చెప్తున్నా. రామాయణం ఒక తత్వం. పని చేస్తున్నా చెడ్డ పని అంటే మనుషుల పరంగా అది చెడ్డది నేను చేస్తున్నది, కానీ లోపల మంచి ఉందని అట్లుండదు. అట్లెట్లుంటది? అది అట్లెట్లుంటది? నువ్వు భలే ఉన్నావు. నువ్వు స్పెసిఫిక్గా ఎప్పుడైనా స్పెసిఫిక్ అది ఓకే. అట్లాంటి నేను చెప్తా విషయం అది కాదు. మనం డిస్కసింగ్ చేస్తుందో అందరికీ ప్రమాణమైన ఒక గ్రంథం గురించి నన్ను అడుగుతున్నావు కాబట్టి అందరు ఉన్నారు, దాన్ని తర్కించను నేను. కానీ వాళ్ళని ఫిజికల్ రియాలిటీ అని నేను అనుకోవట్లేదు. వాళ్ళు అక్కడే ఆగిపోలేదు నా దృష్టి. రాముడి యొక్క అరే రామ తత్వమే రామకృష్ణ పరమహంస శరీరం దగ్గర ఆగిపోతే ఆరాధనలో పడతావు, ఆ బాడీకి దండలేస్తావు, ఆ విగ్రహానికి దండలేస్తావు. అక్కడ ఆగిపోకు. నువ్వు దండేసేది, దండం పెట్టేది ఎవరికి అని తెలుసుకో. అట్లనే నెక్స్ట్ స్టేజ్ ఆ దండం పెడుతున్న వాడెవడు? బాడీనా? ఇప్పుడు నాకు నమస్కారం చేయబెట్ట జస్ట్ షాలో బాడీ పెట్టిందా, లోపటి నుంచి పెడుతుందా? అందుకే రెండు ఉంటాయి అనుకుంటే ఉత్త పెడతాం, లోపటి నుంచి పెడతావా లేదా? అలా లోపల ఒక తత్వం ఉంది, దాన్ని పట్టుకుంటే చాలా విషయాలు రివీల్ అవుతాయి. మనకు అర్థం కానంత మాత్రాన అది తప్పని కాదు. ఏదైనా సరే ఆ టైంలో మనకు అర్థం కాకపోవచ్చు. కొంత సమయం ఇచ్చి కొంత సమయం తర్వాత అప్పుడు ఒక వ్యాఖ్య చేయాలి. ఉత్తుత్తగానే వ్యాఖ్యలు చేయడం, చదవడం వ్యాఖ్య చేయడం. అలా చంపాడు, ఒక ఆడదాన్ని చెరబట్టాడు అంటే వేస్ట్ ఫెలో అట్లా అనకూడదు. తెలియకూడదు, నువ్వు కూడా చాలా చేస్తావు అట్లా. అరే సందర్భం అట్లా వచ్చింది, నేను ఒక విషయం చెప్పడానికి అట్లా చేయవలసి వచ్చింది, నువ్వు నా పైసలు ఉంటే నీకు తెలుస్తుంది ఎందుకు అట్లా చేశాను, ఇట్లా అంటాం మనం. అయితే ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా అన్ని గ్రంథాలని క్షుణ్ణంగా చదివిన వాడే మాట్లాడాలి. లేదు పోనీ నోరు మూసుకొని ఉండు. ఇప్పుడు నేను నన్ను సబ్జెక్టులు తెస్తున్నా. అన్ని గ్రంథాలు క్షుణ్ణంగా నేను చదివానంటే కొంతవరకు చదివాను. ఆ చదివినంత వరకు నేను అర్థం చేసుకున్నాను. నా అనుభవంలో నుంచి నేను శరీరాన్ని కాదని తెలుసుకున్నా కాబట్టి రాముడు శరీరం కాదని తెలుసుకుంటున్నాను. అట్లా చూస్తున్నా. అంటే నా అనుభవాన్ని ఆధారం చేసుకుని చూస్తే రామాయణం మహాద్భుతమైన గ్రంథం. భాగవతం లేకపోతే పురాణం లేకపోతే మహాభారతం మామూలు విషయాలు కాదు అవి. మహాభారతం అంటే నథింగ్ బట్ హ్యూమన్ ఎవల్యూషన్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ మైండ్. ఈ ప్రపంచంలో ఏ ఇతిహాసంలో లేవురా అన్ని క్యారెక్టర్స్. రాజమౌళి చెప్పిండు నా చివరి సినిమా మహాభారతం అని. ఎందుకు చెప్పిండు? మహాభారతం లాంటి పుస్తకం భూమి మీద ఇంకొకటి లేదు. అది పుస్తకం కాదు. మనిషి ఈ భూమి మీద ఎన్ని రకాల మనుషులు ఉన్నారో, ఎన్ని దుర్మార్గులు ఉన్నారో, ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారో, సాధువులు ఉన్నారో, సంతులు ఉన్నారో, మోసగాళ్ళు ఉన్నారో, అందరికి ఒక ప్లాట్ఫామ్ అది. మహాభారతం హీరో ఎవరు లేడు. ఎవడు మన ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంది. కాదు రియల్. ఈ క్షణం మహాభారతం ఉంది. నువ్వు ఒక క్యారెక్టర్, నేను ఒక క్యారెక్టర్. నువ్వు దానాలు చేస్తున్నావు, నువ్వు కర్ణుడివి. లింక్ ఉంది.
మనం లేనప్పుడు ఒకప్పుడు అవి ఉన్నాయా? ఉన్నాయి. దాన్ని మళ్ళీ లేదంత పర్ఫెక్ట్ ఎట్లా చెప్తావు? దాన్ని tally ఒక మనిషి నిజంగా ఉన్నదాన్ని ఆధారం చేసుకుని కొంత ఫిక్షన్ జోడించగలడుగా. వదిలేరా. ఇప్పుడు నువ్వు ఒక నిమిషం లాస్ట్ మాట, ఒక 50 ఏళ్ళు తీసుకో, మహాభారతంలో అంటే బుక్ రాయరా చూద్దాం. నేనైతే రాయలేదు. అన్ని విషయాలు మేళవిస్తూ హౌ ఏ హ్యూమన్ మైండ్ థింక్, ఎక్కడో చూసి దాన్ని కొంత ఎగ్జాజరేట్ చేసి రాస్తే అంతవరకు ఓకే. కానీ ఉంది అది. మనం అనుకున్న కురుక్షేత్రము ఇన్ని యోజనాలు, ఇన్ని గుర్రాలు, అది ఇంపార్టెంట్ కాదు. యుద్ధం జరిగింది. 2 రకాల మనస్తత్వాల మధ్య యుద్ధం జరిగింది. ఉందని మీరు అంటారు. అదే ఇప్పుడు నేను చేసిన దాన్ని నువ్వు బుక్ రాస్తే కొంత ఇమాజినేషన్ జోడించవచ్చు. బట్ స్టిల్ నేను ఉన్నాను. ఏం లేకుండా లేదు కూడా రాయొచ్చు. అదే వాడి కర్మ. ఇప్పుడంటే ఒక నిమిషం ఇప్పుడంటే పేరు ప్రఖ్యాతుల కోసము, సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా చేస్తావురా. అన్ని వేల ఏళ్ల క్రితం ఒకడు ఎందుకు చేస్తారా అట్లా? జరిగింది వాళ్ళు రాస్తారు. జస్ట్ ఆలోచించు. అన్ని వేల ఏళ్ల క్రితం ఇవన్నీ మభ్య పెట్టడానికి రాస్తావురా. ఏముందని అక్కడ? మహారాజ్ దగ్గర ఏముందో బీదవాడి దగ్గర అదే ఉంది, అదే గోచిపట్ట. ఇప్పుడంటే మహారాజ్ దగ్గర రోల్స్ రాయిస్ ఉంది, బీదం దగ్గర సైకిల్ ఉంది. అప్పుడు ఏమున్నాయి? నువ్వు కరప్ట్ అవ్వడానికి ఆప్షన్ ఎక్కడిది చెప్పు? ఇప్పుడు 1000 ఏళ్ల క్రితం కరప్షన్కి స్కోపే లేనప్పుడు నువ్వేం కరప్ట్ చేస్తావురా? ఇప్పుడంటే నువ్వు వీడియో తీస్తే అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్స్ చూస్తున్నారు. ఇదే 1000 ఏళ్ల క్రితం అనుకో, కెమెరా కూడా లేదనుకో, మనం ఎవరుందని అబద్ధం చెప్తాం. అసలు పరిధి చాలా స్వల్పం, కానీ మనసు యొక్క పరిధి అనంతం. అప్పుడు మనస్సు, అప్పుడు తత్వము, అప్పుడు సత్యము ఎప్పుడు ఒకటే. మూర్ఖులు ఎప్పుడు ఉన్నారు. నేను అనుకుంటున్నా, ఎవరైతే వీటిని ఆవిష్కరించారో, ఎవరైతే దానికి మూలకర్తగా ధర్తగా ఉన్నారో వాళ్ళు కరప్ట్ కాదు. దే ఆర్ ఆథెంటిక్ పీపుల్. ఎప్పుడుకున్నారు సమాజంలో? ఒక సైంటిస్ట్ ఆథెంటిక్గా బతుకుతాడు, ఒక స్వామీజీ ఆథెంటిసిటీతో బతుకుతాడు. కొన్ని సిద్ధాంతాలు, కొన్ని శాస్త్రాలు పట్టుకొని వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు చూసే వాళ్ళకి తప్పు అనిపించవచ్చు, బట్ దే హ్యావ్ సమ్ రైటియస్నెస్ ఇన్ దే. అది మనం గుర్తించకపోతే అది మన మూర్ఖత్వం తప్ప అక్కడ ఏం తప్పు లేదు. సో మహాభారతం లాంటి ఒక ఇతిహాసం భూమి మీద మరొకటి కష్టం. మనకున్నాయి. మనకి ఇప్పుడు కొన్ని వెబ్ సిరీస్లో తీస్తారంటే అందులో సెక్స్ ఉంటుంది, లస్ట్ ఉంటుంది, పవర్ ఉంటుంది, గ్రీడ్ ఉంటుంది, అంతవరకే. మహాభారతం అట్లా కాదు. డివోషన్ ఉంటుంది, లస్ట్ ఉంటుంది, గ్రీడ్ ఉంటుంది, తర్వాత కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, డివినిటీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది, ఈర్ష్య, ద్వేష, రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక 10 క్యారెక్టర్స్ మనం ఎప్పుడైనా టాక్ చేద్దాం. కర్ణ ఒక టాక్, భీమ అది వేరు, ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో ఊగిపోయినవాడు. ఫస్ట్ మహాభారతం భగవద్గీత ఫస్ట్ శ్లోకమే మామక పాండవానే ఉంటుంది, అక్కడితో స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఎట్లా, అగో పాండవులు కౌరవులు అందరూ మనవాళ్ళే నాయన, కానీ మన కౌరవులు ఎట్లున్నారు అని అడుగుతాడు. మన పాండవులకు మన జోడించలే. అందుకని నేను ఆ లీగ్లో లేదని చెప్పాను. నేను ఉంది, కానీ మనం అనుకున్నట్టు లేదేమో. దాని ఆత్మ ఉంది ఖచ్చితంగా. మనం అనుకున్నట్టు దాని బాడీ, దాని ఇమాజినేషన్, దాని గ్లోరీ, ఇదంతా మంచి సృష్టి. ఐ అగ్రీ. ఇప్పుడు నన్ను నేను 2 విషయాలు చెప్తా. సద్గురు ఉన్నాడు, నేను అతన్ని మంచిగా చూస్తున్నాను. ఇంకొకడు అతను శివుడు అనుకుంటున్నాడు, ఆ బ్యాచ్లో నేను లేను. అంతే తేడా నీకు. ఇది అర్థమైతే మొత్తం అర్థం. అతను హ్యూమన్గా చూస్తున్నాడు. అఫ్ కోర్స్ ఇంటెలిజెంట్ హ్యూమన్, అతనికి అంత క్వాలిటీ ఉందో అంత చూస్తున్నా. దాన్ని గ్లోరిఫికేషన్ చేయడం ఎందుకు? మనిషి మైండ్ మనిషి ఇంతసేపు చెప్తే మళ్ళీ అదే పిచ్చి ప్రశ్న. దట్స్ వాట్. నువ్వు ఎక్కడున్నావు తేల్చుకో. నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడున్నా చెప్పేసి ఇన్నిసార్లు డిక్లేర్ చేస్తున్నా. మాటి నేను రాముడి శరీరాన్ని దగ్గర ఆగిపోవడం లేదు. రాముడు 20 అడుగులున్నా 15 అడుగులున్నా నాకు శరీరంతో పనిలే. తత్వానికి అడుగులు లేవు. తత్వము అడుగుల కథ. ఉండని అమ్మా, ఉండని. అంతకంటే స్ట్రాంగ్ ఇప్పుడు ఉన్నారు కొందరు. నువ్వు ఒకసారి ఆఫ్రికా పోతే తెలుస్తుంది. ఇగో ఇది ఫిక్షన్, దానికి ప్రమాణం లేదు, తత్వానికి ప్రమాణం ఉంది. పుస్తకాలు రాయబడేది తత్వమే బేసికల్లీ. శరీరం ఏం రాస్తావు? ఇంపాసిబుల్ అది. అయ్యో అసాధ్యం. అది జరిగింది.
అసలు నమ్మరు అసలు తెలుసా, ఊహించరాదు. ఇదంతా ఫిక్షన్ కొడుకులు అంతా కదా, రియల్గా జరిగిందని నమ్మరు అసలు. లవ్ జిహాద్ ఉంటే నమ్మరు. అరే ప్రేమ పేరుతో మతాలు మార్చుకుని ముసుగులు వేసుకొని ఒక అమ్మాయిని లాగి ఆ తర్వాత మతం మారుస్తున్నారంటే ఒకటి రెండో జరిగినాయి. నీకు తెలియనంత మతం లేదని కాదు బై, ఇట్ ఎగ్జిస్ట్, ఇట్ డస్ ఎగ్జిస్ట్. అరే అంతెందుకు రా, కొన్ని పిట్టల బొమ్మలు చూపిస్తే ఇంటర్నెట్లో, లక్షణాలు చూస్తే అప్పుడు మనకి ఇప్పుడు అదే అర్థం. ఇప్పుడు ఒక పిట్ట బొమ్మ చూపిస్తా, అది నువ్వు ఊర్లో ఉన్నాడు, ఇది కంప్యూటర్ జనరేట్ చేసిన తర్వాత, అది నువ్వు చూడనంత మాత్రం లేదని కాదు. దే ఆర్ ఎగ్జోటిక్ బర్డ్స్, దే ఎగ్జిస్ట్ ఇన్ సపరేట్ ల్యాండ్. అది భూమి ఇక్కడ రావు. ఎప్పుడు చూస్తే నువ్వు నీకు చూపిస్తాను అసలు, అది చూసి పెట్టేది ఈ చర్చ కంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూసినావు అమెజాన్లో బర్డ్స్ బెటా, ఇప్పుడు చూడు అసలు చూసి పండగ చేస్తాం. కొన్ని మనకు మానిటర్ మీద కొన్ని పిక్చర్స్ వస్తాయి. అసలు మామూలుగా ఉండదు అసలు. బర్డ్స్ ఆఫ్ పేరు ఊరికి చూద్దాం. అందులో మీకు ఒక పిట్ట చూపిస్తా. ఇది కాదు వీడియో. అగో ఇప్పుడు ఇది చూడు, చూడు అలాంటి బర్డ్ ఉందని మనం ఎప్పుడు బిలీవ్ చేయం. ఇంకా నెక్స్ట్ చూడు, ఇప్పుడు చూడురా, చూడు. We have never seen it, but it exists. చూడు అగో అది చూడు, అది నమ్మగలవా బర్డ్ అది? ఇంకా నెక్స్ట్ చూడు, అదైతే డాన్స్ చేస్తుంది, ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా ఆడపక్షికి తన కళను చూపిస్తే అప్పుడే అది లవ్ చేస్తుంది. కుక్క సాగు వస్తుంది లవ్ చేయించుకోవడానికి, తెలుసా? నెక్స్ట్ ఇంకో బర్డ్ చూడు, అగో అది ఇప్పుడు డాన్స్ చేయడానికి ప్లేస్ సెట్ చేసుకుంటుంది. మొత్తం క్లీన్ చేసుకోవాలి అది ఎవ్రీడే. ఒక డాన్సింగ్ ప్లేస్ చూసుకొని అది 4-5 అవర్స్ అంతా ఆ దేలంతా క్లీన్ చేసి అది సాయంత్రం ఆడపక్షి వస్తుంది, ఇట్లా వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఇంక ఇట్లా ఫుల్ ఆనందం చేస్తుంది. చూడు నిజం. అగో వస్తా చూడు, స్టార్ట్, కమాన్. ఎంత బాగుంది అసలు చూడు. అగో ఇప్పుడు అగో చూసినావా? అగో డాన్స్ చేసిన, అగో స్టార్ట్. అది ఇట్లా ఓపెన్ చేసి తన జూలంతా ఓపెన్, అగో చూడు అది ఎవ్రీడే డాన్స్ చేయాలి. అగో చూడు అక్కడ చూడు, ఎవ్రీడే. అట్లయితేనే అది వస్తుందంట దగ్గరికి. అగో చూడు దానిపైన ఇట్లా అనుకుంటా. దానికి ఎవరు చెప్పారా? ఏమన్నా షామక్ దేవర్ డాన్సింగ్ అకాడమీ పోయి నేర్చుకుందా? అట్లేం లేదు బై. అగో చూడు అసలు, కెన్ యూ బిలీవ్ దిస్? అసలు అది పిట్టలాగా ఉందారా? చూడు ఒక దగ్గర ఆపుతా, చూడు ఎవడన్నా దాన్ని పిట్ట అనుకుంటాడారా? నువ్వు ఒక క్యాన్వాస్ మీద రౌండ్ నల్ల చేసి దాన్ని డాట్ పెట్టు పిట్ట అని చెప్పంతే నమ్మరు. అప్పుడు ఇది చూపి, ఇదే రెఫరెన్స్ తీసుకున్నా వస్తుంది. అదే చూసినా మామూలు డాన్స్ చేస్తుంది. ఇగో ఇది చూసిన తర్వాత నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఒక్కనే ఉన్నా మలకపేటలో. నాకు మస్తు ఆనందం అనిపించింది అసలు. సంథింగ్, అరే దానికి ఉన్న విచక్షణ లేదు నాకు అసలు. నేను కూడా జీవితాన్ని ఆస్వాదించాలి, ఎవరు చూస్తే చూడకపోతుంది. నేను అర్ధరాత్రి పాట పెట్టుకొని మంచిగా డాన్స్, ఇలాంటి పాటలు పెట్టిన, సాడ్ సాంగ్స్, లఫ్డ్ సాంగ్స్, అరబిక్ సాంగ్స్ అన్ని పెట్టినా. ఎంజాయ్ సెలబ్రేట్ ఎప్పుడు ఉంటే నేనున్నా బై. అగో
అది మీద చూస్తుంది చూస్తుంది ఇది డాన్స్ చేస్తుంది ఇట్లా చూడు ఎంత స్టెప్ ఉంది. ప్రభుదేవ వనికిరాడు రా. పప్ప ఇది క్రియేట్ చేసిరా నిజం రియల్ ఇదే ఉన్నది కథ. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ బర్డ్. తను హ్యాపీ అయిపోయిందా అంతే కదా అంతే కదా ఫీమేల్ బర్డ్ అంతే 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 అదో అయిపోయింది. ఏమైంది రెండు కలుసుకున్నాయి. ఓకే సరస వయసా